హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ క్రియేటివ్స్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అంటున్నానంటే, మన పాతకాలంలో చేసినవే మళ్ళీ మన చెట్లకు అలాగే అందిస్తూ ఉంటే మంచి సాయిల్లో ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. ప్లస్ మనకి మంచి న్యూట్రియంట్స్ అనేది అందిస్తాము. సో అది ఏ విధంగా అంటే, మనకి ఫిష్ హెడ్సే కానీ, లేదంటే ఫిష్ ఏవైనా చిన్న చిన్న ఫిష్ పాడైనవే కానీ, లేదంటే మనము ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, అదే వేయడం వల్ల కానీ, లేదంటే మన దగ్గర ఎగ్స్ ఉంటాయి కదా, ఏవైనా పాడైపోయిన ఎగ్స్ కానీ, లేదంటే ఫామ్ నుండి మనకి ఇవి కోళ్ళ ఫారం ఉంటుంది కదా, దాని నుండి ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు పాడైన ఎగ్స్ తెచ్చుకోవడం కానీ, అలాంటివన్నీ అందించడం వల్ల మన చెట్టుకి చాలా మంచి న్యూట్రియంట్స్ అందుతాయి చెట్లకి. ప్లస్ అండ్ సాయిల్ ఫర్టిలిటీ అనేది బాగా పెరుగుతుంది అన్నట్టు. మనం మామూలుగా మిగతా అన్ని కంపోస్ట్ ఇవన్నీ వేస్తుంటాం కదా, దానికన్నా ఎక్కువ ఇది బలం ఇస్తుంది అన్నట్టు చెట్లకి. సో మట్టి సారవంతం అవుతుందని చెప్తాను, అండ్ మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయని చెప్పొచ్చు. అయితే ఇవి ఏ చెట్లకి ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నేను. సో ఏంటంటే, మనం ఇప్పుడు ఫిష్ హెడ్డే తీసుకున్నాము, లేదంటే రొయ్యల పొట్టు ఉంటుంది కదా, మామూలుగా మన రొయ్యలు తీసుకొచ్చినప్పుడు మార్కెట్లో వాళ్ళు అటు ఇటు రొయ్య పొట్టు తీసేస్తారు కదా, ఆ పొట్టే కానీ, లేదంటే ఎగ్స్ పాడైన ఎగ్సే కానీ, లేదంటే ఎగ్ షెల్సే కానీ, లేదంటే మనకి ఈ ఫిష్ హెడ్ కానీ, లేదంటే చికెను, మటను, ఇలాంటివన్నీ ఏవైనా వేస్టేజ్ ఉంటాయి కదా, ఆ వేస్టేజ్ మామూలుగా మనం యూజ్ చేసేవి కాకుండా వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్టేజ్ మన చెట్లకు అందించడం వల్ల మంచి ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. సో ఇది ఎలా మనం ఏ చెట్లకి ఇవ్వచ్చు అంటే, ఫ్రూట్స్ చెట్లకి, అంటే పండ్ల చెట్లకి ఇవ్వడం వల్ల దానికి మంచి న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి అన్నట్టు. అయితే మామూలుగా మనకి చెట్ల మట్టిలో మనకి వామ్స్ ఉంటాయి కదా, అదే ఏమంటారు, వానపాములు ఉంటాయి కదా, వానపాములు అవేంటి సైజు చాలా చిన్నగా ఉంటాయి కొన్ని దగ్గరలో అయితే. సో అవి సైజ్ అనేది చాలా పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. తవ్వి మట్టిలో చాలా పెద్దగా అయితే ఇవి మనం రెగ్యులర్గా ఇవ్వద్దు ఇలాంటివి. ఇవి ఎలా అంటే, మనం ఒక 6 monthsకి ఒకసారి, 5-6 monthsకి ఒక్కసారి అలా ఇచ్చుకోవాలి. సో రెగ్యులర్గా ఇవ్వద్దు ఇవి, ఎందుకంటే చాలా న్యూట్రియంట్స్ అనేవి బాగా ఉంటాయి అన్నట్టు అందులో. సో రెగ్యులర్గా ఇవ్వకుండా కొద్దిగా అప్పుడప్పుడు అలా 6 monthsకి ఒకసారి అలా ఇచ్చుకుంటే మంచి కాయ సైజు పెద్దగా పెరుగుతుంది. ప్లస్ మంచి బలం, చెట్టుకు బలం అనేది బాగా ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు మనం మామిడి చెట్లకే కానీ, అరటి చెట్లకే కానీ, అండ్ ఇంకా దానిమ్మ చెట్టే కానీ, లేదంటే నిమ్మ చెట్టే కానీ, ఇలాంటివన్నీ చెట్లకి మనం అందించడం వల్ల, ఇప్పుడు మల్బెర్రీ అని ఉంటుంది, ఇంకా మనము మామూలుగా ఇవి టమాటా చెట్లకు, మిర్చి చెట్లకు కూడా ఇచ్చుకోవచ్చు అన్నట్టు ఇవి. అయితే మనము చెట్టుకి కొద్దిగా దూరంలో పెట్టాలన్నట్టు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న చెట్లకి ఏంటంటే, కొద్ది దూరంలో పెట్టుకుంటే దానికి ఆ వేర్లు అనేవి చాలా స్ప్రెడ్ అవుతుంటాయి కదా, వాటి ద్వారా ఆ న్యూట్రియంట్స్ అనేది అవి అందులోకి వెళ్తుంది అన్నట్టు, చెట్టుకి అందుతుంది అన్నట్టు. అదే మనం ఆల్రెడీ టమాటా చెట్టు, మిర్చి చెట్టు పెడుతున్నాం అనుకోండి, అయితే దానికి మనం ఆల్రెడీ తవ్వేసి అందులోనే పెట్టినా కానీ అలా కూడా అందుతుంది అన్నట్టు. అంటే అది దాని నుండి మైక్రోబ్స్ అనేవి బాగా వస్తాయి. అది కుళ్ళిపోతూ ఉంటుంది కదా, రోజుకి కుళ్ళిపోయినప్పుడు దాని నుండి మైక్రోబ్స్ అనేవి బాగా వృద్ధి చెందుతాయి. సో వృద్ధి చెందినప్పుడు అది అనేవి మనకి చెట్లకు కూడా అందుతాయి అన్నట్టు. సో అలా అందడం వల్ల మన చెట్టు కాయ అనే సైజు బాగా పెరుగుతుంది, అండ్ చాలా టేస్ట్ కూడా చాలా రిచ్, చాలా మంచి టేస్ట్ ఉంటుందని కూడా చెప్పచ్చు. యాక్చువల్గా మా ఇంట్లో పెద్ద నిమ్మ చెట్టు ఉండేది. ఆ నిమ్మ చెట్టుకి ఏంటంటే, మన ఊళ్ళల్లో ఏం చేస్తారు, నాన్ వెజ్ కట్ చేసినప్పుడు, ఇప్పుడు ఫిష్ కానీ, చికెన్ కానీ అలా తెచ్చుకున్నప్పుడు ఇంట్లోనే కట్ చేస్తారు. కోళ్ళు ఇంట్లోనే ఉంటాయి, ఇంట్లోనే కట్ చేస్తారు. సో ఆ ఫ్లెష్ అంతా వస్తుంది కదా, అవి వచ్చింది ఏంటంటే నిమ్మ చెట్టు కానీ, అరటి చెట్టు కానీ, లేదంటే మనకి కరివేపాకు చెట్టు ఉంటుంది కదా, దానికి కూడా అలా కొద్దిగా దూరం తవ్వేసి, కొద్దిగా లోతుగా, అంటే ఒక గుంతలాగా తవ్వాలన్నట్టు, తవ్వి దాంట్లో వేసి ఆ మట్టి కప్పేయడం వల్ల దానికి బలం అనేది అందుతుంది అన్నట్టు. సో అలా వేయడం వల్ల నాకు తెలిసింది. సో అందుకనే నేను కూడా అదే ఫాలో అవుతాను. సో అది మీకు కూడా చూపిద్దామన్నట్టు ఇవాళ అన్నీ కలెక్ట్ చేసి పెట్టాను. సో అవన్నీ చెట్లకి వేసేద్దాము. ఓకే, సో ఇప్పుడు తవ్వి వేసేద్దాం. చూడండి, ఇది నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన రొయ్య పొట్టు. ఇక్కడ నేను చెట్టు దగ్గర తవ్వుతున్నాను. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయి వానపాములు. అలా నేను 6 monthsకి ఒకసారి వేస్తూ ఉంటాను అన్నట్టు, ఇలా వేస్టేజ్ అంతా. అందుకని అలా పెద్ద వానపాములు కూడా బాగా ఇంకా తవ్వుతూ ఉంటే మట్టిలో చాలా వస్తుంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు నేను దానిమ్మ చెట్టుకి, కరివేపాకు చెట్టుకి మధ్యలో, అంటే కొద్ది దూరంలో కొద్దిగా గుంతలాగా తీసి
ఎంత పాసిబుల్ అవుతే అంత కొద్ది లోపలికి ఎక్కువ లోపలికి తీసుకున్నా నో ప్రాబ్లము. ఇలా తీసుకొని నేను తీసుకొచ్చిన రొయ్య పొట్టులో సగం ఇక్కడ పోసేసి, మీరు ఎండిందైనా వేసుకోవచ్చు, మీ దగ్గర ఎండింది ఉంటే ఎండిది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర పచ్చిదే ఉంది కాబట్టి పచ్చిది కూడా వేస్తున్నాను. అయితే ఇది వేసిన తర్వాత దీన్ని మనం మట్టితో కప్పేసేయాలన్నట్టు, కొద్దిగా లోపలికి వేసిన తర్వాత మట్టి కప్పేసి దీనిపైన ఒక రాయి అనేది పెట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే నేను కింద కదా పెట్టింది, కుక్కలు పిల్లులు అలాంటివి ఏమి రాకుండా తవ్వకుండా నేను ఇలా రాయి అనేది పెట్టాను అన్నట్టు. సో అవి మన దగ్గర జాలి కానీ అలాంటిది ఏమైనా ఉంటే అదైనా పెట్టుకొని దానిపైన ఒక టైల్ కానీ రాయి కానీ అలా పెట్టుకోవడం వల్ల అది తవ్వడానికి ఛాన్సెస్ ఉండవు అన్నట్టు. సో ఇలా నేను ఒకటి ఉసిరి చెట్టు దగ్గర, ఇంకొకటి మామిడి చెట్టు దగ్గర అలా పెట్టాను అన్నట్టు. అయితే నేను అలా ఎవ్రీ 6 monthsకి ఇవ్వడం వల్ల నా చెట్లు అనేవి హెల్తీగా గ్రీనిష్గా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు చూపించేది మామిడి చెట్టు ఒకటి, ఉసిరి చెట్టు ఉంది, తర్వాత దానిమ్మ చెట్టు ఉంది, ఇక్కడే కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది. సో ఉసిరి చెట్టు కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చింది అన్నట్టు. నేను చాలా రీసెంట్గానే పెట్టాను, అయినా కానీ బాగా గ్రోత్ వచ్చింది. సో అందుకని నేను అలా 6 monthsకి ఒకసారి ఇస్తూ ఉంటాను అన్నట్టు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, చెట్టు మీరు ఇది వేసిన తర్వాత ఒక 1 month తర్వాత డిఫరెన్స్ చూడండి. మీరు ఫోటో తీసుకోవడం కానీ లేదంటే మీరే అబ్జర్వ్ చేయండి. చెట్టు మనము వేస్టేజ్ ఉంది కదా, సో ఇది వేసిన తర్వాత ఒక 1 month తర్వాత మీరు చూడండి డిఫరెన్సు. చెట్టు సైజు చాలా పెద్దగా అవుతుంది, అంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం మామూలుగా ఈ ఎరువులు ఇవన్నీ ఇచ్చిన దానికన్నా ఇది వేయడం వల్ల, ఈ వేస్టేజ్ వేయడం వల్ల చెట్టు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనము కింద రొయ్య పొట్టు వేసేసాం కదా, అది పచ్చిదే రొయ్య పొట్టు. ఇప్పుడు మనము ఈ ఎగ్గు వేస్తున్నాను, తర్వాత మనము ఈ ఫిష్ హెడ్, తర్వాత చిన్న చిన్న రొయ్యలు, చిన్న చిన్న చేపలు అన్నట్టు. చేపలు అది నేను ఆ రొయ్య పుట్టు తీసుకొచ్చినప్పుడే వాళ్ళ దగ్గర అంటే అమ్ముడు పోలేదంట, ఆ చేపలు కూడా ఇచ్చారన్నట్టు. ఆ చేపలు కూడా వేసేద్దాము. అండ్ ఇప్పుడు ఎగ్గు కూడా వేసి చూపిస్తాను, రండి జామ చెట్టుకు వేద్దాము. అయితే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకు అన్నానంటే, మన పాత రోజుల్లో మన అమ్మమ్మ నానమ్మలు మీరు అడిగి చూడండి, మీకు తెలియకపోతే మీరు అడిగి చూడండి, వాళ్ళు అలాగే ఆ వేస్టేజ్ అంతా అలా చెట్లకి తవ్వి అలా వేయడం వల్ల చెట్టు గ్రోత్ ఉంటుందని చెప్తారు మీకు. సో అందుకని నేను కూడా ఫాలో అవుతాను ఇది అది. సో ఇప్పుడైతే తవ్వి వేసేసుకుందాం. ఇప్పుడు ఇది జామ చెట్టుకు మనము ఇక్కడ కింద తవ్వి ఈ ఎగ్ వేద్దాము. అయితే మీరు ఆల్రెడీ చెట్టు ఉందనుకోండి, ఇలా సైడ్కి కొద్ది తవ్వేసి వేసినా ఓకే. అయితే ఇది పగిలిపోయింది ఇక్కడే. ఇది పగిలింది కదా, సో దీన్ని నేను ఇందులోకి ఇట్లా జస్ట్ తవ్వేసి ఇందులోకి లోపలికి వేస్తున్నా. వేసేసి మనము వేసేప్పుడు పగలగొట్టే వేయాలి దీన్ని. దీనిపైన కొద్దిగా మట్టి వేసి ఇలా కప్పేయడం అంతే. ఇది వచ్చేసి మల్బెర్రీ చెట్టు. ఈ చెట్టుకి మనం కింద తవ్వి వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను పచ్చివి చిన్న చేపలు తీసుకున్నాను, ఇవి మల్బెర్రీ చెట్టుకి వేసుకుందాము. ఇప్పుడు మనం బ్యాగ్ కానీ కుండీ కానీ తీసుకున్నప్పుడు ఆ రూట్స్ అనేవి ఆ బ్యాగ్లో వరకే, ఆ కుండీలో వరకే ఉంటాయి. సో ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి ఉన్న ప్లేస్లోనే కొద్దిగా దూరం కొద్దిగా లాస్ట్లో తవ్వుకొని వేసుకుంటే అవి కుళ్ళిపోయినప్పుడు మనకి మంచి ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది సాయిల్లో, ప్లస్ మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. ఇక్కడ తవ్వుతున్నాను కొద్దిగా చెట్టుకు దూరం. ఇప్పుడు చెట్టు ఇక్కడ ఉంది కదా, కొద్దిగా దూరంలో, ఇది బ్యాగ్ కాబట్టి ఎక్కువ దూరము ఉండదు కదా. సో ఇందులో నేను కొద్దిగా ఒక లాస్ట్కి అన్నట్టు బ్యాగ్లో లాస్ట్కి ఇంత లోపలికి తవ్వి వేస్తున్నాను. ఇక్కడ రూట్స్ వచ్చాయి బయటికి పోయి, సో ఇది తీసి కొద్దిగా ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసి ఇలా కప్పేయడమే. అయితే ఇప్పుడు మనం టెర్రస్ పైన పెట్టాం కాబట్టి మనకి పిట్టలు తప్ప ఏమి ఉండవు.
అదే కింద అయితే మనము కింద భూమి పైన అలా పెట్టుకున్నప్పుడు, ఇంటి ముందర అలా పెట్టినప్పుడు ఇవి కుక్కలు అవన్నీ తవ్వుతూ ఉంటాయి, కుక్కలు పిల్లులు. సో అందుకని అప్పుడు తవ్వినప్పుడు ఏంటంటే అలా తవ్వకుండా మనము ఇది తవ్వేసి వేసేస్తాం కదా, ఫిష్ వేసేసిన తర్వాత దానిపైన మట్టి కప్పిన తర్వాత ఒక టైల్ కానీ ఏదైనా పెద్దది స్టోన్ కానీ రాయి అలాంటిది పెట్టేసేయాలి. దాని ప్లేస్లో జాలి కానీ అలాంటిది పెట్టి ఆ ప్లేస్లో రాయి పెట్టేసేయాలి. అప్పుడు దానికి తవ్వడానికి రాదు. ఇది నేను ఫిష్ తల తీసుకొచ్చాను, ఫిష్ హెడ్. దీన్ని ఇప్పుడు మనము తవ్వి మట్టిలో ఇంకొక బ్యాగ్లో ఇది తవ్వి నేను దీన్ని ఫిష్ పెట్టి దీని లోపల దీనిపైన మనం మిరప చెట్టు పెట్టుకుందాము. ఇది ఇప్పుడు తవ్వుతున్నాను, కొద్ది లోపలికే తవ్వుకోవాలి దీన్ని. ఇది తవ్విన తర్వాత ఫిష్ అనేది మనం హెడ్ అనేది లోపల పెట్టేసి మట్టి కప్పేసి దానిపైన ఇలా కప్పేసిన తర్వాత దీనిపైన మనము మొక్క పెట్టుకోవాలి. డైరెక్ట్ మనము హెడ్ పైన పెట్టొద్దు, అంటే ఫిష్ హెడ్ పైన డైరెక్ట్ పెట్టకుండా మట్టి కప్పేసి దానిపైన మీకు ఎంత వీలైతే అంత మట్టి కొద్దిగా ఎక్కువ కప్పేసి దానిపైన మనము తీసుకున్న మనం మొక్కని దానిపైన పెట్టుకోవాలి. సో ఇది టమాటా చెట్టు కానీ మిరప చెట్టు కానీ ఈ రెండింటిని పెట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇలా ఇప్పుడు నేను మిరప చెట్టు పెట్టేస్తున్నాను. ఇలా మిరప చెట్టు పెట్టేసి దాన్ని బాగా మట్టితో అంతా కప్పేసి చుట్టూ దానికి కొన్ని నీళ్లు పోసేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది. మంచి వామ్స్ కూడా బాగా పెద్ద పెద్దగా తయారవుతాయి అన్నట్టు, వానపాములు. సో ఇది ఇలా పెట్టేశాము మిరప చెట్టు. ఇది ఇప్పుడు ఇంకొక బ్యాగ్లో మనము టమాటా మొక్క పెట్టుకుందాము. దానికి కూడా నేను కొద్దిగా ఇంకొక బ్యాగ్లో కొద్దిగా లోపలికి తవ్వి అలాగే ఈ ఫిష్ షెడ్ పెట్టేసి దానిపైన మట్టి కప్పేసి దానిపైన నేను ఈ టమాటా చెట్టు పెడుతున్నాను. ఇప్పుడు ఇలా మట్టి అంతా కప్పేసుకోవాలన్నట్టు. అయితే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీకు ఒక 1 మంత్ తర్వాత మీరు చూడండి మొక్క ఎంత ఎదుగుతుందో మీరే సర్ప్రైజ్ అవుతారన్నట్టు. చాలా గ్రోత్ బాగుంటుందని చెప్తాను నేను. సో ఇలా మొత్తం మట్టి అంతా చుట్టూ పెట్టేసి మనం వాటర్ ఇచ్చేసుకోవాలి. అయితే కొద్దిగా కొన్ని రోజుల వరకు స్లోగా ఉంటుంది, తర్వాత మీకు కాయ సైజు కానీ మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది, అంత ఫాస్ట్గా పెరుగుతుంది అన్నట్టు మొక్క. సో ఇప్పుడు పెట్టేసాం కదా, దీనికి వాటర్ ఇచ్చేసుకుందాం ఇలా. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. మనకి ఎగ్లో లేదంటే ఫిష్ కానీ, ఎగ్లో అయితే మనకి కాల్షియం ఉంటుంది, అదే ఫిష్ హెడ్ కానీ వీటిల్లో అయితే మనకు కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు అందులో. సో పొటాషియం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చెట్టుకి అందించడం వల్ల గ్రోత్ బాగుంటుంది, ప్లస్ హెల్దీగా పెరుగుతుంది చెట్టు. సో మనకి మంచి కాయలు కూడా ఇస్తుంది అని చెప్తాను అది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ విలువైన సజెషన్స్ కామెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్. పండ్ల మొక్కలు మనము పపాయాకు కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు టమాటో, మిర్చి అని చెప్పాం కదా, సో అవే కాకుండా మనకు ఉల్లిపాయ చెట్టుకు కూడా ఇవ్వచ్చు. ఉల్లిపాయలు ఏంటంటే మనం కొద్దిగా పెరిగిన తర్వాత, ఆ చెట్టు కొద్దిగా పెరిగిన తర్వాత ఒక సైడ్కి ఏంటంటే తవ్వేసి మీరు ఏదైతే వేస్టేజ్ వేయాలనుకుంటున్నారో ఒక సైడ్కి వేయండి. అయితే మీకు కాయ సైజ్ అనేది ఉల్లిగడ్డ సైజు చాలా పెద్దగా పెరుగుతుంది, ప్లస్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సో ఉల్లిగడ్డలకు కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది పండ్ల మొక్కలు మనము పపాయాకు కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు టమాటో, మిర్చి అని చెప్పాం కదా, సో అవే కాకుండా మనకు ఉల్లిపాయ చెట్టుకు కూడా ఇవ్వచ్చు. ఉల్లిపాయలు ఏంటంటే మనం కొద్దిగా పెరిగిన తర్వాత, ఆ చెట్టు కొద్దిగా పెరిగిన తర్వాత ఒక సైడ్కి ఏంటంటే తవ్వేసి మీరు ఏదైతే వేస్టేజ్ వేయాలనుకుంటున్నారో ఒక సైడ్కి వేయండి. అయితే మీకు కాయ సైజ్ అనేది ఉల్లిగడ్డ సైజు చాలా పెద్దగా పెరుగుతుంది, ప్లస్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సో ఉల్లిగడ్డలకు కూడా వేసుకోవచ్చు అన్నట్టు. ఇది